హాయ్ ఫ్రెండ్స్, ఐటీఐ చేసిన వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ నేవీకి సంబంధించిన నేవల్ డాక్యార్డ్లో ఎక్కడ అప్రెంటిస్షిప్ అయినా సరే ఐటీఐ వాళ్ళకి అది గోల్డెన్ ఆపర్చునిటీయే. ఎందుకంటే నేవల్ డాక్యార్డ్స్లో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి డైరెక్ట్గా డాక్యార్డ్లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఓన్లీ డాక్యార్డ్ అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకే అప్లై చేసుకునే అవకాశంతో కొన్ని నోటిఫికేషన్లు వస్తాయి. అప్పుడు మీకు డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళే కాబట్టి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ అనేది ఎప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఇండియన్ నేవీలో ఒక భాగమైనటువంటి అండమాన్ నికోబార్ కమాండ్లో నేవల్ షిప్ రిపేర్ యార్డ్ నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఐటీఐ పూర్తి చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేయలేదో వాళ్ళకి మాత్రమే అప్రెంటిస్షిప్ చేసే అవకాశం. ఎందుకంటే మన ఎన్ఏ నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ద్వారా ఎప్పుడైనా ఐటీఐ చేసిన వాళ్ళు ఒకసారి మాత్రం అప్రెంటిస్షిప్ చేయాలి. ఒకవేళ 2 ఐటీఐలు ఉంటే మీరు ఫస్ట్ ఐటీఐ ఒక దగ్గర అప్రెంటిస్షిప్ చేసిన రెండో ఐటీఐకి మీరు డాక్యార్డ్లో అప్రెంటిస్షిప్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎవరైతే ఇప్పుడు ఐటీఐ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే మనకి లాస్ట్ డేట్కి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి, కనీసం మీరు పాస్ అయినట్టు ప్రూఫ్ అయినా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ డేట్ అనేది ఇంకొక 20 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళ కోసం మాత్రమే. ఐటీఐకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇది ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి మనకి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. 2025-26 బ్యాచ్కి గాను మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఫిట్టర్ అనేది 5 వేకెన్సీలు, అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ 5 వేకెన్సీలు, ఎలక్ట్రీషియన్ 10 వేకెన్సీలు, మెకానిక్ డీజిల్ 6 వేకెన్సీలు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 3 వేకెన్సీలు, అలాగే మెషినిస్ట్ అనేది 2 వేకెన్సీలు, పాసా అంటే కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 3 వేకెన్సీలు, వెల్డర్ అనేది 7 వేకెన్సీలు, మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ 2 వేకెన్సీలు, షిప్ రైట్ అనేది 5 వేకెన్సీలు, పైప్ ఫిట్టర్ అనేది 2 వేకెన్సీలు. టోటల్గా మనకి 50 వేకెన్సీస్కి అనేది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక పేమెంట్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే అక్కడ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏదైతే అప్రెంటిస్ రూల్స్ 1961 యాక్ట్ ఉన్నాయి దాని ప్రకారం మనకి ఎవరైతే ఐటీఐలో 1 ఇయర్ ట్రేడ్ చేసి అప్రెంటిస్షిప్ చేస్తున్నారో వాళ్ళకి ప్రతి నెల 7,700, అలాగే ఐటీఐలో 2 సంవత్సరాలు చేసి ఎవరైతే అప్రెంటిస్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రతి నెల 8,050 రూపాయలు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే 10th క్లాస్ మార్కుల్ని ఐటీఐ మార్కుల్ని మెరిట్ లిస్ట్ ప్రకారం తీయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే మెరిట్ లిస్ట్లో వాళ్ళు అనుకున్న రేషియోతో సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా 50 మార్కులతో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు కాల్ లెటర్ పంపించడం జరుగుతుంది అనమాట జాయినింగ్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఎన్ని డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాసు, ఐటీఐ, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇన్ కేస్ జనరల్ వాళ్ళకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నట్లయితే, అంటే మనకి ఎగ్జాంపుల్ అంగవైకల్యం అంటే సొట్టవారు కానీ గుడ్డువారు కానీ ఈ విధంగా అనమాట. ఎందుకు నేను మీకు క్లియర్గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే మీరు పెట్టచ్చు, లేదంటే లేదనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఆర్మీ ఫోర్సెస్లో కానీ ఇన్ కేస్ ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్స్ కింద అప్లై చేస్తున్నా వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గరైనా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే పెట్టచ్చు, లేదంటే లేదు. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటే పెట్టచ్చు, లేదంటే లేదు. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాసు, ఐటీఐ, ఆధార్ కార్డు, ఈ 3 మాత్రం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఉండాలి. మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ట్రైనింగ్ అనేది 21 అక్టోబర్ 2025కి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి 20 అక్టోబర్ 2025కి మీకు 18 సంవత్సరాలు నిండినట్లయితే మీరు నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది యాజ్ పర్ ఈ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం. ఎందుకంటే కొన్ని వాటికి అప్రెంటిస్షిప్ అనేది 14 సంవత్సరాలు దాటితే ఇచ్చేస్తారు, కానీ వీళ్ళు మాత్రం 18 చెప్పారు కాబట్టి నేను దీని ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అండమాన్ కదా చాలా ట్రావెల్ ఎక్స్పెన్సివ్ అవుతాయని చెప్పేసి మీరు ఆలోచించవచ్చు. వీళ్ళు ఎటువంటి
ట్రావెల్కి సంబంధించిన అమౌంట్ అనేది ఇవ్వడం జరగదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూకి కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ జాయినింగ్ కానీ వీళ్ళైతే ఏమీ ఇవ్వడం జరగదు. సో ఫ్రెండ్స్, అండమాన్ అని చెప్పేసి ఎవ్వరు ఇబ్బంది పడకండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి, చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేయాలంటే, నేను ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చి వెంటనే చెప్పాను 21 డేస్కి స్టార్ట్ అవుద్దని, అంటే 21 డేస్ లాస్ట్ డేట్ అని. ఎంప్లాయ్మెంట్ న్యూస్ వచ్చిన థర్డ్ డే నుంచి మనకి ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయింది, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ క్లిక్ హియర్ రిజిస్టర్ ఆన్లైన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. లేదంటే కొంచెం లేట్ అవుతుంది, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఆన్లైన్ అప్లై చేస్తాను, దాని ప్రకారం మీరు అప్లై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఏంటంటే మీరు పీడిఎఫ్ అనేది స్కాన్ చేసి పెట్టుకోవాలి. అన్ని డాక్యుమెంట్స్ కూడా 20 KB పీడిఎఫ్ స్కాన్ చేసి పెట్టుకొని అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే, అంటే ఏవే డాక్యుమెంట్స్ మీకు అవసరం అయితే అవన్నీ కూడా ఒకే డాక్యుమెంట్లో కాదు, ఏ డాక్యుమెంట్స్ అవసరం అయితే డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్లో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కో డాక్యుమెంట్ 200 KB మధ్యలో ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే ఫోటో అనేది అప్లోడ్ చేస్తున్నారో బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేశారంటే ఉండాల్సిందే. ఇన్ కేస్ మీరు బ్లూ బ్యాక్గ్రౌండ్ కాకుండా ఏదైనా పెట్టినా సరే మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయొచ్చు, కాబట్టి బ్లూ బ్యాక్గ్రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆన్లైన్లో క్లిక్ టు రిజిస్టర్ ఆన్లైన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ శ్రీ విజయపురంకి, అంటే అండమాన్కి పంపించాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీరు ఏదైతే సాఫ్ట్ కాపీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటారో ఆ కాపీ అనేది ఖచ్చితంగా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూపించవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ట్రేడ్ టెస్ట్ అండ్ ప్రాస్పెక్ట్ ఆఫ్టర్ అప్రెంటిస్షిప్. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనకి యాక్చువల్లీ ఐటీ అయిపోయిన తర్వాత ఎలాగ ఎగ్జామ్ రాస్తామని చెప్పేసి అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన తర్వాత అప్రెంటిస్షిప్ ఎగ్జామ్ అయితే మనకి ప్రజెంట్ ఉన్న డీజీటీ అయితే తీసేయడం జరిగిందనమాట. కానీ నోటిఫికేషన్లో ఇచ్చారు అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి. కానీ వీళ్ళ కమెంట్ రూల్స్ మనకు తెలియవు కదా. ఒకవేళ ఇన్ కేసు మ్యాక్సిమం ఉండదు, అప్రెంటిస్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్ లాస్ట్లో ట్రేడ్ థియరీ ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కనుక కండక్ట్ చేసినట్లయితే కండక్ట్ చేయొచ్చు, లేదంటే కండక్ట్ చేయకపోవచ్చు. రూల్స్ ప్రకారం అయితే, అంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అది ఏమి ఉండదండి, మన ట్రేడ్ థియరీ మీదే ఉంటుంది. హ్యాపీగా మీరు ఎగ్జామ్ పాస్ అయిపోతారు, దానికోసం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ 90% అయితే ఎగ్జామ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చారు ఇక్కడ నుంచి, ATSNSRY portblair@gmail.com అనమాట. portblair అనేది PBR@gmail.com. ఇక మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వర్కింగ్ అవర్స్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.